హాయ్ అండి, వెల్కమ్ టు సన్ను క్రియేషన్స్ తిరుపతి. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, కొందరు ఉంటారండి మాయగాళ్ళు. అంటే మనుషుల్ని అదమర్చేసి దొంగతనం చేస్తారన్నమాట. వాళ్ళు ఏమైనా చేస్తారు, అది ఏమైనా తీసుకెళ్ళేస్తారన్నమాట. అంటే మన మనీ తీసుకోవచ్చు, లేకపోతే సెల్ ఫోను, లేకపోతే బైక్ తీసుకోవచ్చు అనమాట. ఇది జరుగుతుంది. ఇది జరిగింది మార్నింగ్ నాకు విషయం ఒకటి. ఈరోజు డేట్ వచ్చేసి May 29 అండి. నేను మార్నింగ్ బయటకు వెళ్ళాను 6:45కి. వేరే కస్టమర్ హౌస్ అడిగాను అనమాట. వెళ్ళాను. అన్నలో సర్కిల్ నుంచి వెళ్తున్నాను అండి, పార్క్ సైడు. వెళ్తామంటే బైక్ వెనకలు ఇద్దరు వచ్చారండి. వచ్చి అన్న అంటే ఏంటి చెప్పానంటే, మీ బ్యాక్ టైర్కి బోల్ట్స్ పోతున్నాయి అన్నాడు అతను. సరే అని చెప్పి అతను ముందుకు వెళ్ళారనమాట. సో నేను పార్క్ కాడ బండి ఆపానండి. బండి ఆపాను, చూస్తే బోల్ట్స్ బాగానే ఉన్నాయి. అదే టైంలో నా బ్యాక్ సైడ్ ఒక బండి వచ్చారనమాట. ఇద్దరు వచ్చారనమాట. ఒకటి దిగాను, బండి కింద పడతా అంటే రాను అన్నాడా. సో బండి లేపుతున్నాడు. నేను లేపుతా అంటే మళ్ళీ వచ్చారండి నికోళ్ళు. అన్న చూసుకున్న బోల్ట్ పైన అయ్యి అంటే బాగుండే అంటే ఆపుకొని చూసుకున్నా లిఫ్ట్ అన్నాడా. నేను లేదండి బాగుంది చెప్పాను నేను. అంటే వినలేదు వాళ్ళు. సరే అని చెప్పి చూస్తున్నా అనమాట. అతను వచ్చాడు. వచ్చి చూడన్నా తొంగి చూడు అన్నాడా, టైర్ కాడ తొంగి చూస్తాను అనమాట. లేదు మళ్ళీ చూడంటాడా. లోడ్ ఇచ్చింది నాకు. పక్క వచ్చాను అనమాట. అతను చూడండి అన్నా, లేదండి పోయింది అన్నాడా. నేను చెప్పాను లేదండి అని చెప్పాను నేను. సరే నా రోడ్ వచ్చింది కదా, కొద్దిగా కేర్ఫుల్ అన్నమాట. అర్థమైంది వాడికి కూడా. అర్థమైంది. ఏం చేసినంటే సరిపోదాం పరాన్ని వెళ్ళిపోయారనమాట. సో ఇట్లా ఉంటారనమాట. అంటే ఏం అసలు మీరు తెలివిగా ఫస్ట్ ఇద్దరు ఫాలో అవుతారండి. ఫాలో అయినాక చెప్తారనమాట. అంటే టైర్కి బోల్ట్ పోతాను అంటారనమాట. మనము ఆ బండి ఆపుతాము, చూస్తుంటాం కదా, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ వెనకలు ఇద్దరు ఇంకో వస్తారనమాట. వాళ్ళు బండి కింద పడతారనమాట. లేపంటారు బండి. నేను లేపుతానంటే మళ్ళీ ఇంటికి వస్తారనమాట వాళ్ళు. మనం చూడలేనుకో మన బండి మొత్తం లెక్కెళ్తారనమాట అక్కడి నుంచి. అట్లా జరిగేది ఈరోజు మార్నింగ్ నాకు. ఎటువంటి టైంకి తిరిగి చూసాం కాబట్టి నా బండి ఉంది, లేకపోతే బండి పోయేదండి.